చాలా సంవత్సరాల కిందట యూట్యూబ్లో మన ప్రసంగాలు విని బాగా ఇష్టపడి ఒక ఎంఆర్ఓ గారు చర్చికి వచ్చారు వాళ్ళ వైఫ్ని బిడ్డల్ని తీసుకొని. నాకు తెలియదు ఆయన ఎంఆర్ఓ గారు అండి. చర్చికి వస్తే కూర్చున్నారు, నాకు కబురు పంపించారు, మెసేజ్కి రెడీగా ఉన్నాను. ఇంకా ఎంఆర్ఓ గారు వచ్చారని కబురు వచ్చింది నా దగ్గరికి. కూర్చోమనమయ్యా అన్నాను. ప్రసంగం అంతా పూర్తయిపోయింది. ఏమయ్యా ఎంఆర్ఓ గారు వచ్చారని ఎక్కడంటే ఆయన వెళ్ళిపోయారని అన్నాడు. ఏ అన్నాను. ఇంతసేపు ఆయన ఏ చర్చిలో కూర్చోబెట్టలేదటండి, వచ్చి రాగానే వేదిక మీద పిలిచారట, ఆయనకి సమయం ఇచ్చారట, గౌరవించి మాట్లాడారట, ఇది నా క్యాడర్ అని చెప్పగానే వాళ్ళు దిగొచ్చారట, మీరు మాత్రం మెసేజ్ చెప్పిన తర్వాత అడుగుతున్నారు, ఆయన వెళ్ళిపోయాడని అంటే మంచిదన్నాను. అంతే. నాకు అలాంటివి నువ్వు ఎంఆర్ఓ అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవరైతే ఏంటి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం కంటే నువ్వు గొప్పోడు అయితే చెప్పు. నేను పిలిచి ఇక్కడ నిలబెట్టి నేను వాక్యం ఆపేసి కూర్చుంటా. నువ్వు దేవుని కంటే గొప్పోడివి కానప్పుడు నువ్వు కూర్చోవలసిందే. అది తగ్గింపు స్వభావం, అది ఉండాలి మనలో, అది ఉండాలి. మొదటి స్థానం ఎవరిది? నువ్వు ఎంఆర్ఓకి మొదటి స్థానం ఇచ్చావు, దేవుడికి ఇవ్వలేదు. నాకు తెలుసా ఎంఆర్ఓ గారు ఈ ప్రసంగం వింటే వినొచ్చు, వినండి, నాకేం ఇబ్బంది లేదు. విన్నా నాకు భయం లేదు. నిండా మునునోడి సెలీట్ అన్నట్టు నాకు భయాలు ఉండవు. సో వింటే వినొచ్చు, ఆయన కూడా వినొచ్చు, విని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు నేను ఎలా వెళ్ళాను, ఆయన ఇదిగో ఈరోజు నా గురించే చెప్పాడు అని అనొచ్చు అనుకోండి, ఐ డోంట్ కేర్. కానీ ఒకటి దేవుని సేవకుడిగా చెప్తాను, మీరు ఆ ఎంఆర్ఓని పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళండి. ఎక్కడ కదా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎంపీని పక్కన పెట్టండి, లేకపోతే మీ పదవి, మీ చదువు, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ ధనం, మీ అందం, మీ ఐశ్వర్యం, మీకున్న సామర్థ్యం అన్నీ ఆ బయట మీ చెప్పులు పెట్టిన చోట పెట్టేసి రండి దేవుని సన్నిధికి. ఆ చెప్పులు ఎక్కడ పెట్టావు అక్కడ పెట్టేసి నువ్వుగా రా, దేవుని కుమారుడుగా రా, దేవుని కుమార్తెగా రా. నేను ఎంత గొప్పోడినైనా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాను? నేను కొడుకుగానే వెళ్తాను. ఎరా నాన్న అంటాడు, కానీ మా డాడీ నన్ను ఏమండి ప్రసాద్ రెడ్డి గారు బాగున్నారా అన్నాడు. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. మా నాన్న ఏమంటాడు, నన్ను ఎరా ఎప్పుడొచ్చావు అంటాడు. ఇప్పటికీ ఆయన నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి అలాగే పిలిచాడు ఆయన, ఎరా చిన్న అంటాడు. ఎప్పటికీ అదే అంటాడు, ఎరా చిన్న అంటాడు. ఆయన అలాగే అనాలి నన్ను. అంతేకాకుండా అలా అనకుండా ఏమండి పాస్టర్ గారు, ఏమండి దేవుని సేవకులు గారు, ఏమండి విజయప్రసాద్ రెడ్డి గారు అని అన్నాడు. మా నాన్నగారు అంటారు అలాగా అనకూడదు, తప్పది, తప్పు. తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొడుకుగా వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు సామాన్యమైన కూతురులో వెళ్ళాలి తప్ప నీ పదవి, నీ డిజిగ్నేషను, నీ గొప్పతనం, నీ చదువు, నీ ఐశ్వర్యం, నీకున్న ఏదో తడాక అవన్నీ పట్టుకెళ్ళకూడదు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా వాళ్ళ అమ్మగారికి కాళ్ళకి ఏం పెడతాడు? దండం పెడుతుంటాడు. పెట్టాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. నేను ఎంత ఎత్తికి నువ్వు ప్రధానమంత్రివి కాదు, ఇక ప్రపంచానికి అధినేత అయిపోయినా అమ్మా నాన్నకు కొడుకువే, కూతురువే, అంతే తప్ప సార్ గేర్ అని అనరు నిన్ను. అర్థమైందా? అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మరలా చెప్పుల దగ్గర వదిలేసారండి. మీకేమన్నా సరే అదంతా ఎక్కడ ఉండిపోవాలి? మీ చెప్పులు పెట్టే చోటు ఉండిపోయి మీరు దేవుని సన్నిధికి రావాలి, వచ్చి దేవుని వాక్యం వినాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ దేవునిదే. మొదటి స్థానం నా బ్రతుకులో ప్రభుదే. ఆయనే మొదటివాడు. నా బ్రతుకే అయింది. అందుకంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన ప్రాణమును సహా ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును సహా అంటే నా ప్రాణం కంటే కూడా నాకు ప్రభువే ఎక్కువ. ఎందుకంటే నా ప్రభు తన ప్రాణాన్నే నా కోసం వదిలేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరులుగా లోతైన సత్యంలోనికి నడుస్తున్నారు మీరు. ఈ లోతైన సత్యంలో మీరు మంచి ఆహారం తిని తృప్తి పొందుతున్నారు. దానికి తగ్గట్టు జీవించండి. మీ అన్నగా, మీ తమ్మునిగా నేను చాలా సంతోషిస్తాను. దానికి తగ్గట్టు బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, ఉన్నతంగా బ్రతకండి. ఆయన సన్నిధి కాంతిలో నడిచి వర్ధిల్లండి. ఆయన సన్నిధాన వర్తనులుగా నిలవబడండి. అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన సేవలో మిమ్మల్ని బలముగా వాడుకొనుగాక. ఆమేన్.